ఓం శ్రీ మహాగణపతి నమః. ఓం శ్రీ సాయినాథ నమః. ఓం శ్రీ దత్తాత్రేయ నమః. వరాల ప్రేక్షకులకు శుభోదయం. అదృష్ట కార్యక్రమంలో భాగంగా మనం ఈ రోజున రెండు గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి పరిశీలిద్దాం. అయితే రవి బుధుడు కలిసి ఉన్నట్లయితే ఆ జాతకుడికి ఉన్నతమైన విద్యాయోగం లభిస్తుంది. అదేవిధంగా కన్యా రాశిలో రవి ఉండి తులలో బుధుడు శుక్రులు ఉన్నట్లయితే ఆ జాతకునికి తండ్రి తప్పనిసరిగా వస్త్రాల వ్యాపారి చేయడానికి అవకాశం ఉన్నది. అదేవిధంగా రవి శుక్రులు కలిసి ఉంటే ఆ జాతకునికి చెల్లెలు తక్కువగానే లేదా చెల్లెలు అసలు లేకపోవటం, అక్క చెల్లెలు లేకపోవటం మనం చూడవచ్చు. అదేవిధంగా రవి కేతువులు కలిసి ఉన్న పిత్రార్జితం ఎక్కువగా నిలవదు. రవి కేతువులు కలిసి ఉన్నట్లయితే తండ్రి సంపాదించింది అంటే తండ్రి ఉన్నంత వరకు ఉంటుంది. తండ్రి వెళ్ళిన తర్వాత లేదా తాత సంపాదించిన తర్వాత ఎవరైతే జాతకంలో రవి కేతువులు కలిసి ఉన్నట్లయితే అది అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్త్రీ జాతకంలో ఈ విధంగా ఉన్నట్లయితే 42-44 సంవత్సరాల మధ్యలో భర్తకి ఇబ్బందులు కలగడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా రవి కేతువులు కలిసి ఉండి వీరికి రెండవ స్థానంలో బుధుడు శుక్రులు ఉంటే ఆ జాతకుని తండ్రికి తప్పనిసరిగా 2 వివాహాలు కావడానికి ఆస్కారం ఉంది. చూడండి, రవి కేతువులు కలిసి ఉండి వీరికి రెండవ స్థానంలో బుధుడు శుక్రుడు ఉన్నట్టయితే ఆ జాతకునికి తండ్రికి 2 వివాహాలు ఉండడానికి ఆస్కారం ఉంది, లేదా రెండో ఆమెతో సంబంధాలు కలిగి ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా సూర్యునికి అంటే రవి వెనక రాశిలో శని ఉన్న జాతకుడు అంటే శని భగవానుడు ఉన్న జాతకుడు తన తండ్రి యొక్క వృత్తి లేదా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ నిర్వహిస్తాడు. అదేవిధంగా శుక్రుడు రవి కలిసి ఉండి వీరికి సప్తంలో శని భగవానుడు ఉంటే చిన్నతనంలో అంటే బాల్యమునందు పితృవియోగం కానీ లేదా తండ్రికి దూరంగా పెరగడం కానీ ఉండడానికి అవకాశం ఉంది. అదేవిధంగా రవి కుజుడు కలిసి ఉన్న జన్మించిన గృహం నందు తప్పనిసరిగా బావి ఉంటుందండి, లేదా బోరింగ్ అయినా ఉంటుంది. అయితే ప్రతి ఇంటిలో బోరింగ్ ఉంటుంది. కానీ ఈ రవి కుజులు కలిసి ఉన్న ఈ రెండు కలిసి ఉంటే ఆ వ్యక్తి తప్పనిసరిగా జన్మించినప్పుడు ఆ గృహమునందు బావి ఉండడానికి ఆస్కారం ఉంది. రవి శుక్రుడు మరియు శని భగవానుడు కలిసి ఉన్న ఆ జాతక కుండలిలో కలిసి ఉంటే ఆ జాతకునికి తండ్రికి ఈ కుమారుడు వల్ల 2 నుంచి 9 సంవత్సరాల మధ్యలో ఆ తండ్రికి మంచి అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం. అదేవిధంగా రవి బుధుడు శుక్రులు కలిసి ఉన్న జాతకుడు గొప్ప ధనవంతుడైతాడు, లక్షాధికారైతాడు లేదా కోటీశ్వరుడుగా అవడానికి ఆస్కారం ఉంది. కాకపోతే వారసత్వపు ఆస్తులు కొంచెం వివాదాలు ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు రావడానికి ఆస్కారం ఉందన్నమాట. రవి పితృకారకుడు కాబట్టి ఈ గ్రహానికి 2లో బుధుడు 3లో చంద్రుడు ఉన్న ఆ జాతకుని తండ్రి తప్పనిసరిగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండడానికి ఆస్కారం ఉంది, లేదా లాయర్ కావడానికి ఆస్కారం ఉంది, లేదా టీచింగ్ ప్రొఫెషన్ ఏదైనా సరే టీచింగ్ ప్రొఫెషన్లో ఉండడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా రవి శుక్రులు ఒకే నక్షత్రంలో ఉండి 3 డిగ్రీలు మాత్రమే తేడా ఉన్నట్లయితే ఆ జాతకునికి స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. మగ సంతానం కంటే స్త్రీ సంతానం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు శుక్రుని రాశులైన వృషభ తులయందు ఉన్నట్లయితే అంటే శుక్రుని రాశి వృషభం తులయందు
వీటిల్లో రవి ఉన్నట్లయితే ఆ జాతకుని తండ్రి నుండి వేదశాస్త్రాలందు విశ్వాసం ఉంటుంది, చదవడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఈ రవి అంటే సూర్యునికి ద్వితీయ మందు గురుడు ఉన్నట్లయితే ఆ జాతకుని తండ్రి చాలా నీతిమంతుడు, చాలా పవిత్రుడని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా చంద్రునికి సప్తమంలో అంటే చంద్రుడి నుంచి 7వ స్థానంలో శుక్రుడు ఉన్నట్లయితే ఆ జాతకునికి యోగ భంగం అవుతుంది. కాబట్టి ఇలాంటి వారు ఈ విధంగా ఉన్నట్లయితే తప్పనిసరిగా పరిహారాలు చేసుకున్నట్లయితే మీకు ఇబ్బంది లేకుండా ఉండటానికి అవకాశం ఉంది. నా పేరు శ్రీధర్. నా ఫోన్ నంబర్ 9989085102. సర్వే జనా సుఖినో భవంతు.